The next topic is dependency parsing. Dependency parsing means ఒక వర్డ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందనే చెప్తుంది. Dependency graphs connected head of phrase to its dependent head of phrase. Okay. In dependency graph, nodes are words of input sentences, args or binary relations. Nodes are words of input sentences and args are binary relations from head to dependent. It labeled dependency parsing. A label is assigned to each dependency relation between head and dependent word. ఫస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది డిపెండెన్సీ పార్సింగ్ అంటే ఏంటో. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ హౌ టు కన్స్ట్రక్ట్ ద డిపెండెన్సీ గ్రాఫ్. ఫస్ట్ ఐడెంటిఫై ద మెయిన్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్లో మెయిన్ వర్బ్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ ఐడెంటిఫై ద హెడ్ నోట్స్ అండ్ డిపెండెంట్ నోట్స్ అండ్ మార్క్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యూజింగ్ డైరెక్టెడ్ ఎడ్జెస్ అంటే డైరెక్టెడ్ ఎడ్జెస్ యూజ్ చేసి మన డిపెండెన్స్ నోట్స్ని హెడ్ నోట్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం మెయిన్ వర్బ్, అందులో ఉన్న వర్బ్ని ఐడెంటిఫై చేయాలి డిపెండెన్సీ గ్రాఫ్లో. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఒక సెంటెన్స్ తీసుకుందాం. సెంటెన్స్ ఏంటంటే ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ అని తీసుకున్నాం. ఓకేనా, ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. ఇక్కడ ఇదే సెంటెన్స్ని మళ్ళీ సింగిల్ వర్డ్ తీసుకొని రాయండి. ద క్యాట్ chased the mouse. ఇక్కడ ఎట్లా డిపెండ్ అవుతుంది, ఒక వర్డ్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలా మనం కనెక్ట్ చేస్తున్నాం అనేది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఈ డిపెండెన్సీ పార్సింగ్ వస్తేనే మిగతా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనం చేయగలం. ఓకేనా, సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ద క్యాట్ చేజ్డ్ ద మౌజ్ అని ఒక సెంటెన్స్ ఉంది. దీని డిపెండెన్సీ పార్సింగ్ మనకి 2 మార్క్స్కి కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. ఓకేనా, సో దీని డిపెండెన్సీ పార్సింగ్ ఏమవుతుందంటే ఇక్కడ చేజ్డ్ అని ఉంది, ఇది ఒక వర్బ్. సో రూట్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చేజ్డ్ నుంచి. ఓకేనా, ఇది రూట్ మనకి. ఇక్కడ హూ చేజ్డ్ హూమ్, ఎవరిని ఇక్కడ చేజ్ చేస్తున్నారు, మనకి క్యాట్ అనేది మౌస్ని చేజ్ చేస్తుంది. సో దీని డిపెండెన్సీ పార్సింగ్ ఏమైతే చేజ్డ్ అనేది హూ ఎవరిని చేస్తుంది అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటాయి, చేజ్డ్. ఓకేనా, అండ్ ఈ వర్బ్ అనేది ఎవరిని చేస్తున్నారు. ఓకేనా, ఎవరిని చేస్తుంది, ఇది ఎవరు చేస్తున్నారు. ఓకేనా, ఎవరిని చేస్తుంది. ఓకేనా, ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఈ వర్బ్ అనేది క్యాట్ పైన అండ్ మౌస్ పైన ఎవరిని చేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా, హూ చేజ్డ్ హూమ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ క్యాట్ చేజ్డ్ మౌజ్ అని అంటే సరిపోదు కదా, దీనికి కూడా డిపెండెంట్ ఉంది. ఏంటిది, ఇది అనేది డిపెండ్ అయి ఉంటుంది, ద క్యాట్. దీనికి ఇప్పుడు కరెక్ట్ మీనింగ్ అనేది ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ మౌజ్ కూడా ఇక్కడ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి మీనింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ క్యాట్ అనేది దాపైన డిపెండ్ అయింది అండ్ చేజ్డ్ అనేది క్యాట్ పైన అండ్ మౌస్ పైన డిపెండ్ అయింది. మనకి ఈ దాపైన ఎందుకు డిపెండ్ అయింది, మౌజ్ చేజ్డ్ మౌజ్ అంటే ఎట్లుంటుంది, దాని ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ దా అనేది దీనిపైన డిపెండ్ అవ్వడం వలన కరెక్ట్ మీనింగ్ అనేది వచ్చింది. ఓకేనా, దీన్నే ఇంకోలా కూడా రాయొచ్చు. ఇక్కడ నేను ఈ చేజ్డ్ అనేది రూట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. చేజ్డ్ ఇప్పుడు మనకి రూట్ ఏంటి, ఇక్కడ చేజ్డ్. ఈ చేజ్డ్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అయింది, క్యాట్ అండ్ మౌస్. నెక్స్ట్ క్యాట్ అనేది దాపైన డిపెండ్ అయింది, ఇది కూడా దాపైన డిపెండ్ అయింది. సో నువ్వు ఇలా డయాగ్రామ్ అన్న వేయాలి, లేకపోతే ఎగ్జామ్లో ఇలా అయినా వేయాలి. ఓకేనా, ప్లీజ్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.